తులవారి కనుక చూసుకున్నట్లయితే తులారాశిలో ఉండేటువంటి నక్షత్రాలు చిత్తా 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ యొక్క నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ తులవారికి ఎలా ఉంటుందంటే, ఈ నక్షత్రం వారు చేయవలసినటువంటిది అంటే ఈ నక్షత్ర లక్షణాలు ప్రధానంగా తీసుకుంటే 3-4 పాదాల వారికి కోరికలు ఎక్కువగా ఉంటాయి, లగ్జరీగా ఉండాలనే ఆలోచన ఉంటుంది, ఒక డిజైర్ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం కూడా చాలా చక్కగా చేస్తారు అండ్ ఆకర్షణీయంగా ఉంటారు, తొందరగా ఆకర్షితులు అవుతారు కూడా వీళ్ళకి. అయితే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు మొదట్లో అంటే మొదటి నెలలో కొంచెం ఏదైనా ప్రాపర్టీసు ఏదైనా ఒకటి కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అయితే మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ధ్యానంతో నిద్రలేచినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. స్వాతి నక్షత్రం వారికి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. కాకపోతే స్వాతి నక్షత్రం వాళ్ళు క్రియేటివ్ రిలేటెడ్ రంగాలకి బాగా అనుకూలంగా ఉంటుంది వీరికి. మరియు ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ప్రధానంగా వీళ్ళు కొంచెం ఆకర్షణీయమైనటువంటి ఇవి అంటే వాళ్ళు ఏ రంగు కలర్ ఎలా ఉన్నా, బ్లాక్గా ఉన్నా, వైట్గా ఉన్నా, లేకపోతే ఎలా ఉన్నా సరే చామంచాయిగా ఉన్న ఆకర్షణీయమైనటువంటి లక్షణాలు ఈ రాశిలో పుట్టిన వారికి ఉంటాయి సర్వసాధారణంగా. అయితే మీరు దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే కూడా మీకు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుంది అండ్ ఉద్యోగపరంగా కూడా గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా పునర్వసు, విశాఖ ఈ పూర్వభద్ర నక్షత్రానికి గురువు అధిపతి కాబట్టి ఈ విశాఖ నక్షత్రం వారు దత్తాత్రేయుడిని ఆరాధించడము, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే మీకు ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది బాగుంది చెప్పాలంటే. మరియు ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాలు కూడా సెకండ్ హాఫ్లోనే ఎక్కువ ప్రయత్నం అంటే ఎక్కువగా గ్రోత్ ఉంది. ఫైనాన్షియల్ గ్రోత్ కానివ్వండి, వివాహ సంబంధించిన విషయాలు కానివ్వండి. అదేవిధంగా కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం మనకి ఈ రాహు నక్షత్రమైనటువంటి ఆరుద్ర, స్వాతి మనకి శతభిష నక్షత్రాలను మనకి రాహు నక్షత్రాలు చెప్తుంటారు కాబట్టి ఈ రాశిలో ఈ స్వాతి నక్షత్రం వారు ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేవారు కాస్త చూసుకొని చేయాలి. ఎందుకంటే స్త్రీలకు ప్రత్యేకంగా ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొన్నిసార్లు చూడండి ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీసు చాలా జాగ్రత్తగా ఉంటూ ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. 6లో శని ఉన్నందుకు మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉంటుందో అది బాగా చక్కగా కలిసి వస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు తెలియకుండానే శత్రుత్వాలు ఏర్పడడం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి చిత్తా 3-4 పాదాల వరకు ఎక్కువగా ఉంటుంది, చిత్త వాళ్ళకి, స్వాతి వారికి. కాబట్టి ఏం మాట్లాడుతున్నా ఈ మాట వల్ల అనవసరంగా శత్రుత్వాలు, గొడవలు వస్తాయి అనుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. చాలామందికి జాతకం అనేటువంటిది తెలియదు. మరి అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ 2026 సంవత్సరంలో. అసలు 2026 సంవత్సరంలో మేము హ్యాపీగా ఉండాలి, కానీ మాకు జాతకం తెలియదు. ఒకవేళ తెలిసినా డేట్ ఆఫ్ బర్త్ వరకు తెలుస్తుంది, నక్షత్రం వరకు తెలుస్తుంది, కానీ టైం తెలియదు. దాని ద్వారా మనకు లగ్నం తెలియదు. అప్పుడు ఎలాగా అంటే కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉంటాయి లైఫ్లో. అంటే వివాహం చేసుకోవడము, ఏదైనా ఒక వ్యాపారం చేయడము, అలాగే విదేశాలకు వెళ్ళడము, ధనపరంగా బాగా అభివృద్ధి అవ్వడం, ఇవన్నీ కూడా. వీటిని కొన్నిటిని మీరు కొన్ని సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరికొన్ని ఏంటంటే కొన్ని దేవతా సంబంధించిన ఉపాసన చేయడం ద్వారా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. వాటిని ఎలాగా అనేటువంటి విషయం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడండి, లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ధనం మూలం ఇదం జగత్. శాస్త్రం కూడా మనల్ని ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించమనే చెప్పింది చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ గమనించినట్లయితే మీకు ధనపరమైనటువంటి విషయాల్లో బాగా కలిసి రావాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉండాలి అని అంటే కనుక నేను చెప్పేది ఒకటే. మీ యొక్క లగ్నం నుంచి 2వ అధిపతి తెలియదు, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలియదు, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే ప్లానెట్ ఎవరో తెలియదు అని అన్నప్పుడు సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అనే మంత్రం చేసుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలామందికి ఏమంటే నాకు ఏ నెంబర్ బాగా కలిసి వస్తుంది, ఏ రోజు బాగా లక్కీగా ఉంటుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు 7 వారాల్లో
ఏ వారం బాగుందో చూసుకోండి. ఆదివారం బాగుందా అంటే రవి యొక్క నక్షత్రాలు ఆదివారాలు మీరు చేయొచ్చు పని. 1వ నెంబరు లేదా 10వ నెంబరు ఇట్లా అంటే కూడితే 1 వచ్చే దాంట్లో మీరు చేసుకోవచ్చు. అలాగే సోమవారాలు బాగుందండి, ప్రతిసారి నాకు సోమవారం బాగా కలిసి వస్తుందండి అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బిజినెస్లు చేయడం కానీ, వస్త్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి చేయొచ్చని అర్థం అనమాట. అలాగే 2వ నెంబర్ బాగా కలిసి వస్తుందని. మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ వాళ్ళకి మంగళవారాలు బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఏం కొన్నా నేను మంగళవారం కొంటానండి, మంగళవారం బాగా కలిసి వస్తుంది అంటారు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము మరియు మిషనరీస్, పవర్ రిలేటెడ్ ఇలాంటివి ఏవైనా సరే మీరు ప్రారంభించడం చేయొచ్చు. బుధవారం కనుక మీరు చేయాలి అని అనుకుంటే గమనించుకున్నట్లయితే అంటే బుధవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. బుధుడు వ్యాపారానికి కారకుడు. సహజంగానే బుధుడు కనుక బాగుంటే వాళ్ళకి ఇయర్స్ కూడా కొంచెం మంచి పెద్ద చెవులు ఇలా ఉంటాయి, వాళ్ళకి మంచి వాగ్దాటి ఉంటుంది. అందుకే చూడండి, మార్కెటింగ్లో ఎవరు బాగా రాణిస్తారు అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు బాగున్న వాళ్ళు మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించడం. అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారాలు ప్రారంభించడం అనేది మంచిది. వాళ్ళకి 5 నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడికి సంబంధించిన 9 నెంబర్. ఇక శుక్రవారం లేదా గురువారం తీసుకుందాం. గురువారం అయితే గురువుకి సంబంధించినటువంటి వారాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే టీచింగ్ లైన్స్లో బాగా కలిసి వస్తుంది మీకు. అది ఓన్గా బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వడం కానీ టీచింగ్స్లో బాగా కలిసి వస్తుంది అర్థం. శుక్రవారం కనుక మీకు అన్ని విధాలా బాగుంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ మీకు ఆ యొక్క వారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీరు ఆరోగ్య సంబంధించినటువంటివి మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా, లేకపోతే ఆరోగ్య సంబంధించిన బిజినెస్లు ఏం చేస్తున్నా సరే బాగుంటుంది. ఇక శనివారాలు బాగున్న వాళ్ళు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. శనికి 2 రకాల కారకత్వాలు ఉంటాయి. రాహు యోగించినా శనివారం యోగిస్తుంది సహజంగా శని. అయితే ఈ శనివారాలు పర్టికులర్గా మీరు యోగిస్తుంది అంటే జాబ్ కన్సల్టెన్సీ, జాబ్ చేయడము, లేకపోతే కొంతమంది చూడండి ఈ కోళ్ళ పెంపకం, మేకల పెంపకం ఇవి చేస్తూ ఉంటారు, గొర్రెల పెంపకం అవి చేసుకోవచ్చు. ఇక మంగళవారాలు ఇప్పుడు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు మనం చెప్పుకున్నాం కదా. ఈ మంగళవారాలు కూడా కేతువు కూడా చూసుకోవచ్చు కుజుడితో పాటు. కాబట్టి మంగళవారాలు కలిసి వస్తుందన్నా సరే మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్, శనివారము మంగళవారం 2 సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళొచ్చు. మంగళవారాలు కలిసి వస్తుందంటే కొంతవరకు మీరు ఆధ్యాత్మికమైనటువంటి, గురువారం మంగళవారం 2 కలిసి వస్తుందంటే ఆధ్యాత్మికమైన వాటిలో కూడా బాగా కలిసి వస్తుందని అర్థం చేసుకోవాలి. అయితే మీకు బిజినెస్ పెట్టి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు 2026 సంవత్సరంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు వివాహం అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అని చేసుకోండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గురుగ్రహం దగ్గర కూడా గోవులకి అరటికాయలు, బెల్లము తినిపించండి.